నమస్కారం. ఇవాల్టి మన ఈ విశ్లేషణలోకి నేరుగా వెళ్ళిపోదాం. ఒకవైపు నూరూరించే ఎంతో ఉత్సాహభరితమైన మన వంటల వారసత్వం, మరోవైపు మనస్సుకు ఎంతో ప్రశాంతతను ఇచ్చే ఆధ్యాత్మిక ఆచారాలు. అసలు ఈ రెండింటి మధ్య ఉన్న ఆ అద్భుతమైన సమతుల్యత ఏంటి? అది మన జీవనశైలిని ఎలా మారుస్తుందో ఇప్పుడు మనం లోతుగా అర్థం చేసుకుందాం. ముందుగా మనం చూడబోయే అంశాల క్రమం ఒకసారి చూద్దాం. తెలుగు సాంప్రదాయం యొక్క మూలస్తంభాలు. వేసవి ఆవకాయ సందడి, కుటుంబం స్నేహితులతో పచ్చడి పంచుకునే ఆనందం, మార్కెట్లో నేర్చుకునే జీవిత పాఠాలు, అలాగే రోజువారీ ఆధ్యాత్మిక సాధన, చివరగా మన వారసత్వాన్ని కాపాడుకోవటం. ఇది మన ప్రయాణం. ఇక మొదటి విభాగానికి వస్తే తెలుగు సాంప్రదాయం యొక్క మూలస్తంభాలు. కారం మరియు ప్రశాంతత మధ్య సమతుల్యత. మన జీవితంలో ప్రధానంగా రెండు మూలస్తంభాలు కనిపిస్తాయి. ఒకటి శరీరాన్ని ఉత్సాహంగా ఉంచుతుంది, మరొకటి మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది. భిన్నంగా కనిపించే ఈ రెండు సంప్రదాయాలు కలిసి అసలు ఎలా పనిచేస్తాయో కదా చూద్దాం. రెండవ విభాగం వేసవి ఆవకాయ సందడి. కేవలం ఒక రెసిపీ మాత్రమే కాదు. అసలు ఈ మొదటి మూలస్తంభం ఎలా ఏర్పడిందో తెలుసుకోవాలంటే మనం నేరుగా వేసవికాలంలోకి వెళ్ళాలి. ప్రతి ఇంట్లో అత్యంత ఘనంగా ఘాటుగా జరిగే ఆవకాయ తయారీ సందడిని ఒక్కసారి గుర్తు చేసుకున్నాం. ఆవకాయ అనగానే ముందుగా గుర్తొచ్చేది ఆ కాయల ఎంపికే కదండి. పచ్చడి బాగా కుదరాలంటే నిగనిగలాడే పచ్చి రసాలు మాత్రమే కావాలి. అదే ఇక్కడ గోల్డెన్ రూల్. ఒకవేళ పొరపాటున ఎవరైనా బంగనపల్లికాయలు తెచ్చారనుకోండి, ఇంట్లో వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అవి ఆవకాయకి కాదు, పండాక పెరుగన్నంలో తినడానికి అని తిట్లు తినడం పక్కా. సరైన కాయలు దొరికాక ఇక పెద్ద సరుకుల జాబితా సిద్ధమవుతుంది. ఇక్కడ నియమాలు చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి. ఖచ్చితంగా వేరుశెనగ నూనె వాడాల్సిందే. సన్ఫ్లవర్ ఆయిల్ అస్సలు కుదరదు. ఇక ఆవపిండి, వెల్లుల్లి, ఘాటైన ఎండుమిరపకాయలు, మంచి నెయ్యి ఇవన్నీ ఉండాలి. అయితే ఈ హడావిడిలో పిల్లలు వాళ్లకు కావాల్సిన బూస్ట్ లాంటివి ఈ లిస్టులో సరదాగా చేర్చేయడం మనం ఎప్పుడో ఒకసారి చూసే ఉంటాం కదా. ఇదొక అందమైన జ్ఞాపకం. ఈ తయారీ విధానమనేది ఆషామాషీ వ్యవహారం కాదు, అదొక గొప్ప కళ. కాయలు కోయడం నుంచి ఆ సరుకులన్నీ కొలతలతో కలపడం వరకు చాలా శ్రద్ధ అవసరం. అన్నిటికంటే ముఖ్యమైందేంటంటే ఓపిక. ఆ కలిపిన మిశ్రమం అద్భుతమైన రుచికి చేరుకోవడానికి కొన్ని రోజులపాటు ఓపికగా ఊరనివ్వాలి. అప్పుడే కదా ఆ అసలైన మ్యాజిక్ బయటికొస్తుంది. ఇక మూడవ విభాగానికి వెళ్దాం. కుటుంబం, స్నేహితులు మరియు పచ్చడి, ఒక సామాజిక బంధం. ఆవకాయ అంటే కేవలం అన్నంలో కలుపుకుని తినే పదార్థం మాత్రమే కాదండి. మన మధ్య ఉన్న సామాజిక సంబంధాలను బలపరిచే ఒక అద్భుతమైన వారధి. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఇక్కడొక గొప్ప కోటుందండి. మానవ సంబంధాలన్నీ డబ్బుతోనే ముడిపడి ఉండవు. కొన్ని ఇచ్చుపుచ్చుకునే విధానంలో, అభిమానంలో కూడా ఉంటాయి. ఎంత నిజం కదా. పొరుగింటి వాళ్లని తమ తోటలో మామిడికాయలు కోసుకొనివ్వడం, దానికి బదులుగా వారు ఎంతో ప్రేమగా ఒక ఆవకాయ జాడిని బహుమతిగా ఇవ్వడం, ఇవన్నీ తరతరాలుగా వస్తున్న పంచుకునే సంప్రదాయాలు. ఇందులో డబ్బు ప్రసక్తే లేదు, కేవలం ఆప్యాయత మాత్రమే ఉంటుంది. ఇక అందరూ ఎంతగానో ఎదురుచూసే ఆ అద్భుతమైన ఘట్టం అదేనండి, ఆ రుచి పరీక్ష. పచ్చడి అంతా కలిపాక ఆ జాడి అడుగులో మిగిలిన మసాలాలో వేడివేడి అన్నం, ముద్దపప్పు, కొద్దిగా నెయ్యి వేసి అందరూ కలుపుకుని తింటుంటే అబ్బా, ఆ రుచి మాటల్లో చెప్పలేం. కుటుంబమంతా కలిసి ఆనందించే అత్యంత మధురమైన క్షణాలివి. కానీ ఇక్కడొక సరదా నిజం చెప్పనా? బంధువులకి, స్నేహితులకి, ఇరుగుపురుగు వారందరికీ ఆ ప్రేమతో చేసిన ఆవకాయ జాడీలు పంచగా చివరకు ఇంత కష్టపడి పచ్చడి పెట్టిన ఇంటివాళ్లకి మిగిలేది కేవలం ఈ ఒక్క చిన్న డబ్బా మాత్రమే. వినడానికి నవ్వొచ్చినా ఆ పంచిపెట్టడంలో వాళ్లు పొందే తృప్తి ముందు ఈ ఒక్క డబ్బా పచ్చడిగూడా ఎంతో గొప్పగా అనిపిస్తుంది. ఇప్పుడు నాల్గవ విభాగం మార్కెట్లో నేర్చుకున్న పాఠాలు, తరతరాల జ్ఞానం. మనం సరుకులు కొనే స్థలం కేవలం ఒక మార్కెట్ మాత్రమే కాదండి. ఒక తండ్రి తన కొడుక్కి జీవిత పాఠాలు నేర్పే ఒక గొప్ప బడిలా ఎలా మారుతుందో ఇప్పుడు మనం గమనిద్దాం. మార్కెట్లో నడుస్తూ ఒక తండ్రి చెప్పే ఈ మాటలు వినండి. ఒక మనిషితో మన బంధం చేతిలో రామచిలకను పట్టుకున్నట్లుండాలి. మరీ వదిలేస్తే ఎగిరిపోతుంది, అలాగని గట్టిగా పట్టుకుంటే చనిపోతుంది. ఎంత లోతైన అర్థముండో కదా. అనుబంధాలను ఎలా నిలుపుకోవాలి, బంధాల్లో ఎంతవరకు స్వేచ్ఛ ఇవ్వాలి అనే ఒక సున్నితమైన విషయాన్ని ఒక తండ్రి తన కొడుక్కి ఇంతకంటే గొప్పగా ఎలా చెప్పగలరు? ఇదేనండి అసలైన వాస్తవ ప్రపంచపు విద్య అంటే. మన స్థానిక మార్కెట్లో వ్యవహారాలు గమనిస్తే డబ్బులు తర్వాత ఇస్తానన్నా నమ్మి సరుకులిచ్చే వ్యాపారి, అలాగే
ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునే కొనుగోలుదారు. ఈ క్రమంలో ఏర్పడే నమ్మకం, గౌరవం ఇవన్నీ ఏ పుస్తకాల్లోనూ దొరకవు. సమాజంలో ఎలా మెలగాలో ఇలాంటి మార్కెట్ ప్రయాణాలే మనకు ప్రాక్టికల్గా నేర్పుతాయి. ఇప్పుడు మనం 5వ విభాగంలోకి అడుగుపెడుతున్నాం. రోజువారీ ఆధ్యాత్మిక సాధన, మంత్రాల శక్తి. ఇందాకడదాకా ఆ ఘాటైన వంటల గురించి మాట్లాడుకున్నాం గదా, ఇప్పుడు మన 2వ మూలస్తంభం వైపు వద్దాం. రోజంతా ఉత్సాహంగా, కాస్త హడావుడిగా ఉండే కుటుంబ జీవితానికి ఒక మానసిక సమతుల్యతను తీసుకురావడంలో ఈ ప్రశాంతమైన ఉదయపు మంత్రాలు ఎంతగానో ఉపయోగపడతాయి. అదెలాగో చూద్దాం. మన రోజువారీ ఆధ్యాత్మిక సాధన అసలు ఎంత శాస్త్రీయంగా, ఎంత ఖచ్చితంగా రూపొందించబడిందో ఒక్కసారి గమనించండి. మన శ్రేయస్సులోని ఒక్కో విభాగానికి ఒక్కో ప్రత్యేకమైన సంస్కృత శ్లోకం ఉంటుంది. పనులో ఆటంకాలు తొలగడానికి గణేశుడి మంత్రం చదువుతాం. అలాగే సిరి సంపదల కోసం లక్ష్మీదేవి శ్లోకం, ఇక సంపూర్ణ ఆరోగ్యం కోసం శివుని మహామృత్యుంజయ మంత్రం. ఇలా అన్నీ ఒక అద్భుతమైన క్రమపద్ధతిలో ఉండడం నిజంగా ఆశ్చర్యం కలిగిస్తుంది గదూ. ఈ శ్లోకాలతో పాటు మన దైనందిన జీవితంలో ప్రశాంతత కోసం గాయత్రీ మంత్రం, అలాగే ఓం నమో భగవతే వాసుదేవాయ లాంటి మంత్రాలను ఉదయాన్నే జపించడం చూస్తుంటాం. అసలు రోజూవారీ పనుల ఒత్తిడి ప్రారంభం కాకముందే మన మనస్సును ఒకచోట కేంద్రీకరించడానికి, సానుకూల శక్తిని ఆహ్వానించడానికి ఈ మంత్రాలు ఒక గొప్ప సాధనంగా పనిచేస్తాయి. ఇక మన చివరి విభాగం 6వది, మన వారసత్వాన్ని కాపాడుకోవడం, 2 మూలస్తంభాలు. ఇప్పటివరకు మనం మాట్లాడుకున్న ఈ 2 అంశాలను ఒకచోట చేర్చి చూస్తే ఎంతో ఉత్సాహంగా సాగే మన వంటల కలలు, అలాగే మనసుకు ఎంతో ప్రశాంతతనిచ్చే ఆధ్యాత్మిక శ్లోకాలు, ఈ 2 కలిసి మన సాంస్కృతిక గుర్తింపును ఎలా నిలబెడుతున్నాయో ఇప్పుడు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఇక్కడ మనం ముఖ్యంగా గ్రహించాల్సిన విషయం ఏమిటంటే, పూర్తిగా భిన్నంగా కనిపించే ఈ 2 ఆచారాలు ఒకే నాణ్యానికి ఉన్న 2 ముఖాల్లాంటివి. ఒకటి ఘాటైనది, వసంతకాలంలో అందరూ కలిసి పంచుకునేది. ఇది శరీరాన్ని, కుటుంబ బంధాలను పోషిస్తుంది. మరొకటి ఎంతో ప్రశాంతమైనది, ప్రతిరోజూ వ్యక్తిగతంగా చేసుకునేది. ఇది ఆత్మను, మనస్సును పోషిస్తుంది. ఈ 2 కలిస్తేనే కదండి ఒక సమతుల్యమైన జీవితం. ముగించే ముందు ఒకసారి మిమ్మల్ని మీరు ఈ ఆలోచింపజేసే ప్రశ్న అడగండి. మన సాంస్కృతిక మూలాలకు మిమ్మల్ని ఏది ఎక్కువగా దగ్గర చేస్తోంది? వేసవిలో వచ్చే ఆ ఘాటైన రుచులా, లేక ప్రతి ఉదయం వినిపించే ఆ ప్రశాంతమైన మంత్రాలా? ఈ భిన్నమైన అంశాలు మన వ్యక్తిత్వాన్ని ఎలా తీర్చిదిద్దుతున్నాయో కదా. ఈ సరికొత్త ఆలోచనతోనే ఇవాల్టి మన విశ్లేషణను ఇక్కడే ముగిద్దాం. మళ్ళీ కలుద్దాం.